ఇవాల్యుయేషన్ అంటే కరెక్ట్ చేయడం కదా, ఎగ్జామినేషన్ అంటే రాయడం. ఇట్ మెజర్స్ ద అకాడమిక్ అచీవ్మెంట్ అంటే ఒక పరీక్ష రాయడం ద్వారా నీకు ఎంతవరకు నువ్వు నేర్చుకోగలిగావు అనేటువంటిది తెలుస్తుంది అనమాట. ఇవాల్యుయేషన్ ద్వారా ఇట్ మెజర్స్ మెనీ సైడెడ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద పర్సనాలిటీ ఆఫ్ ద చైల్డ్. అదే కరెక్షన్ చేయడం ద్వారా ఏమవుతుంది, పిల్లలు ఎలా రాశారు అనేటువంటి దాన్ని బట్టి వాడు లేజీయా లేదు అంటే చక్కగా చదవగలిగిన పిల్లాడా అన్నది చెప్పొచ్చు, బాగా చదివేవాడా చదవనోడా అనేటువంటిది తెలుసుకోవచ్చు. అన్ని రకాలుగా కూడా ఆ పిల్లలు ఎలాంటి వారు అనేటువంటిది ఆ రాసినటువంటి ఆ యొక్క రాత ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ ఈజ్ వెరీ లిమిటెడ్ ఇన్ స్కోప్. ఎగ్జామినేషన్ ఒక పరీక్ష అనేటువంటి దానికి స్కోప్ చాలా తక్కువ, అంత వాల్యూ ఇవ్వబడింది కాదు. ఇవాల్యుయేషన్ ఈజ్ కన్సర్న్ విత్ ద కంటిన్యూస్ గ్రోత్. కానీ కరెక్షన్ అనేటువంటిది ఏంటి అంటే మనం వాళ్ళు రాసింది కరెక్ట్ చేయడం ద్వారా అది ఒక కంటిన్యూస్ గ్రోత్ అనమాట. పద్దాకా ఉండేటువంటి అభివృద్ధి, ఎదుగుదల, పెంపుదల అని మనం చెప్పుకోవచ్చు. అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ది ఇండివిజువల్, ఒక వ్యక్తిలో వచ్చేటువంటి అభివృద్ధి దానికి కూడా ఈ యొక్క ఇవాల్యుయేషన్ కారణం. ఇట్ డిపెండ్స్ ఫర్ ఇట్స్ డేటా ఆన్ అచీవ్మెంట్ టెస్ట్. ఇది ఎగ్జామినేషన్ అనేటువంటిది ఏంటి అంటే అచీవ్మెంట్ టెస్ట్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. సో అచీవ్మెంట్ ఏం సాధించగలిగారు అనేది తెలుసుకునేటువంటి దాన్ని బట్టి ఎగ్జామినేషన్ ఎలా వచ్చింది అనేది ఆధారపడి ఉంటుంది. ఇవాల్యుయేషన్ యూజెస్ ఎ నెంబర్ ఆఫ్ టూల్స్. కానీ ఈ కరెక్షన్ ఇవాల్యుయేషన్ అనేటువంటిది మాత్రం చాలా రకాల టూల్స్ని వినియోగిస్తారనమాట. ఇందులో చాలా రకాల వస్తువులు వినియోగిస్తారు. ఇట్ మెజర్స్ ద నాలెడ్జ్ అక్వైర్డ్ బై ద స్టూడెంట్స్. ఇదేంటి అంటే పిల్లలు ఎంతవరకు జ్ఞానాన్ని సంపాదించుకోగలిగారు అనేది చక్కగా ఒక పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. ఇవాల్యుయేషన్ ఈజ్ కన్సర్న్ నాట్ ఓన్లీ విత్ ది అచీవ్మెంట్స్ బట్ ఆల్సో ఇంట్రెస్ట్ అండ్ పర్సనాలిటీ ట్రైట్స్ స్కిల్స్. అదే ఇవాల్యుయేషన్ ద్వారా అయితే వారు రాసింది మనం దిద్దడం ద్వారా, పరీక్షలో రాసినటువంటి దిద్దడం ద్వారా వారు ఏది సాధించారో మనకు అర్థమవుతుంది, వాళ్ళకు ఉన్నటువంటి ఆసక్తులు ఏంటో తెలుస్తుంది, వారి పరిస్థితులు ఏంటో మనకు అర్థమవుతుంది, వారి యొక్క టాలెంట్స్ ఏంటో కూడా మనకు అర్థమవుతుంది.